సంయుక్త రాతల్లి. అందరికీ నమస్కారం. సంయుక్త ఎంపిక చేసుకున్న పాట రచన సముద్రాల రాఘవాచార్యులు, సంగీతం ఘంటసాల మాస్టారు, గానం లీలమ్మ. పాండవ వనవాసం నుంచి దేవా దీనబాంధవ. కృష్ణ 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 దేవా దీన బాంధవా అసహాయురాలరా కావరా దేవా దీన బాంధవా అసహాయురాలరా కావరా దేవా. కాలుని అయినా కథనములోన గెలువ జాలిన నా పతులు కాలుని అయినా కథనములోన గెలువ జాలిన నా పతులు ధర్మబంధము త్రెంచగలేక నిన్నకుండేరు స్వామి నిన్నే మదిలో నమ్ముకునేరా నీవే నా దిక్కురారా దేవా దీన బాంధవా అసహాయురాలరా కావరా దేవా. మకరి పాలై చరణము వేడిన కరిని కాపాడినావే మకరి పాలై చరణము వేడిన కరిని కాపాడినావే హిరణ్యకశిపు తామసమలసి ప్రహ్లాదు రక్షించినావే కుమతులు చేసే ఘోరము నాపి కుమతులు చేసే ఘోరము నాపి కులసతి కాపాడలేవా దేవా దీన బాంధవా అసహాయురాలరా కావరా దేవా. గోవిందా గోపీ జనప్రియా శరణాగత రక్షకా పాహి మా పాహి పాహి కృష్ణ. ధన్యవాదాలు. విషాద గీతాల్లో ఒక తలమానికం అని చెప్పుకోవచ్చు ఈ పాటని. లీలగారి వాయిస్ ఈ గొంతులో వింటే ఆ ఆర్ద్రత నిజంగా కళ్ళలో నీళ్లు రాకుండా మానవు ఎవరికన్నా. అంత చక్కటి పాట, అద్భుతమైన పాట ఎంచుకున్నందుకు నీకు అభినందనలు. ధన్యవాదాలు. పై స్థాయికి వెళ్ళిన తర్వాత నీ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి కదా, రాలేదా? నిజమైన కళాకారుని లక్షణం అది. నిజమైన కళాకారుని ఆ చోటుకు వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే ఆర్ద్రత వచ్చేస్తుంది అనమాట. ఐ కెన్ సీ ఇక్కడి నుంచే నాకు నీ కళ్ళలో అలా మెల్లగా ఒక చిన్న గ్లాస్ పెంక్ లాగా కనపడుతోంది నీళ్లు. అది మంచి ఆర్టిస్ట్ లక్షణం.
మకరి పాలై తర్వాత ఏమంటున్నావు? చరణము వేడిన. అది యాక్చువల్గా శరణము వేడిన. ఆయన రాసింది చరణం కాదమ్మా, శరణము. శరణం అంటే అర్థించడం. నేను నీకు భృత్యుణ్ణి, నన్ను కాపాడు తండ్రి అని. శరణము అను. శరణం. అది విషయాన్ని ఎంత గొప్పగా రాశారు సముద్రాల రాఘవాచారి గారని. పెద్ద ఆయన ఘంటసాల గారికి వీళ్ళందరికీ కూడా ఊతం ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన. మహాకవి, గొప్ప పండితుడు. ఆయన వల్లనే ఘంటసాల గారికి మంచి ప్రాపకం లభించింది. ఘంటసాల గారి ద్వారా లీల గారికి ప్రాపకం లభించింది. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు. ఈ మధుమాసంలో రాఘవేంద్రరావు గారి జన్మదిన సందర్భంగా ఆయన పాటలు మార్చినారు పాడబోతున్నారు. మదిలో కదిలి పలికే కోయిలా. ఆయనతో ఎక్కువ సంవత్సరాలు సావాసం చేసి ఆయనలాగా అయిపోయినంటే తెల్లగడ్డం పట్టుదల. సమశృతిలో జత కలిసి అనురాగాలు పలికించు వేళ. బాబు కొత్తగా రాస్తున్నావు కదా, కొత్త ఎక్స్ప్రెషన్తో రాయమని చెప్పారు. అదొక దివ్యమైన ఒక ఉపదేశం. నువ్వు చదివిన ఈ ఉత్తరమే నా మనసుకు అర్థంగా. ఫస్ట్ టైం నా లైఫ్లో ఇట్లాంటి ఒక పాట పాడుతున్నాను. గంగా టు మీ ఇట్ ఈస్ అ క్లాసిక్. ఈ పాట చక్కటి పులిహోర లాంటి పాట అయితే దీంట్లో ఒక రాయి ఉందండి, కలుక్కుమని పంటికి అడ్డం పడే రాయి ఒకటి ఉంది ఇందులో. అది చాలా కంటకింపుగా ఉంటుంది నాకు. అది ఎంత అద్భుతంగా ఉన్నది. స్వర్గంలో భారతదేశ గురించి మాట్లాడుకుంటుంటే చూడడానికి వచ్చాను. ఇక్కడ ఏసీ ఉందని అనుకున్నావు కదా. మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలు రా. ఈ పాట మొట్టమొదటిసారి ఒక ఫీమేల్ వాయిస్ లో వినడం. నా పేరే రాజు. నీ భాషలో చెప్పు, మరి నీ అసలు భాషలో చెప్పలేదే. మై నేమ్ ఈజ్ రాజు. వెరీ గుడ్. కొత్త కొత్తగా ఉన్నది. టులిప్ గార్డెన్ లో కదా అన్ని పూలు ఉంటాయి మేడం. ఏం పూలు ఉంటాయి? ఎర్ర పూలు, పసుపు పూలు. తికమగ్గా మాట్లాడుతావు కానీ పాట మాత్రం చాలా బాగా పాడారు. తెర మీద చాలా గొప్పగా ఆవిష్కరించడంలో రాఘవేంద్రరావుకి చాలా మంచి పేరు. దానికి రీజన్ ఏంటంటే ఇప్పటికీ మా అనుబంధం అలా కొనసాగుతుంది. నరాల పందిరి అందించుకోనా. స్ట్రెయిన్ గా వినిపించింది. అండ్ యూ కెన్ డెఫినెట్లీ డూ మచ్ బెటర్. శ్రీలలిత టెన్షన్ వస్తుందా? ఒక ట్యూన్ వినిపించగానే 190% మంది డైరెక్టర్లు ఇచ్చే ఎక్స్ప్రెషన్ అది. చాలా పాటలు పాడావు. ఈ పాట పాడడం కోసమే అవన్నీ పాడి అసలైన పాట ఈరోజు పాడావు అనిపిస్తుంది. ఎక్కడ టాలెంట్ ఉన్నా ఎంకరేజ్ చేయడంలో ముందుండేటటువంటి వ్యక్తి రాఘవేంద్రరావు గారు. ఆయన ఎక్కడుంటే అక్కడ ప్రవహిస్తూ ఉండాలి. బంగారు కూడపెట్టైనా, రామదాస్ అయినా, అన్నమైన ఆ పాటలు బాగా రావడానికి కారణం సీక్రెట్ ఇదే.